తర్వాత వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద వైపుకి ఎంత పొడవు ఉంది అనుకుని చెక్ చేసేసుకోండి. మీకు ఎంతైనా రానివ్వండి పొడవు, ఓకేనా. ఎంత పొడవు వచ్చినా సరే దానికి 1/2 ఇంచు కలిపేసుకొని ఇక్కడ మార్కింగ్ వేయాలి, ఓకేనా. అదే మార్కింగ్ ఇంకొక చోట కూడా వేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసేసాను అనమాట. సో అదే మీరు ఖర్చు కోసం సపరేట్గా వేయాలి అనుకుంటే ఇలా ఫస్ట్ మీకు ఎంత పొడవు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి, 1/2 ఇంచు ఎక్స్ట్రా వేసుకోండి. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఉక్స్ కాజని పెట్టేసుకొని ఒక ఫోల్డింగ్ చేయండి. తర్వాత మధ్యలోకి ఇంకొక ఫోల్డింగ్ వేయండి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని కరెక్ట్గా నడుము లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. తర్వాత వెనకాల డాట్స్ కోసము 1 ఇంచు, ఇది ఏ సైజ్కైనా సరే 1 ఇంచేనండి. తర్వాత వెనకాల చూడండి మనకి ఈ పొడవు ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి, వెనకాల రౌండ్ మార్కింగ్ వేయడం కోసం అనమాట. సో ఈ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఇంకొక 1/2 ఇంచు కలిపి మార్కింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేస్తే 1/4 ఇంచు వేయండి, హెమ్మింగ్ వేశారంటే 1/2 ఇంచు వేసుకోండి. ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను కాబట్టి 1/4 ఇంచు మాత్రమే వేశాను. సో ఈ 2 మార్కింగ్లు అయితే వేసుకున్నాము, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూడండి నడుము లూజు కోల్చుకున్నాను. నడుము లూజు కోల్చుకుంటే 29 ఇంచులు వచ్చింది. సో 29 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ అనే అర్థం అనమాట, ఓకేనా. 29 నుంచి కిందకి ఏ సైజు వచ్చినా సరే చిన్న సైజు బ్లౌజులు అనమాట. అదే 30 ఇంచీలు, 31, 32, 35 దాకా కూడా మనకి పెద్ద సైజు. అంటే పెద్ద సైజు అంటే మళ్ళీ హెవీ సైజు కూడా ఉంటుంది, అది 35 ఇంచులు దాటాక, ఓకేనా. పెద్ద సైజు చిన్న సైజు ఈ రెండే మనకి ఎక్కువగా వస్తాయి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు 29 ఇంచీలు, 28 ఇంచీలు, 26, 24 వరకు కూడా మనకి చిన్న సైజు బ్లౌజులు. ఈ చిన్న సైజు బ్లౌజులకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోవాలండి, లేదు అంటే 5.25 ఇంచులు పెట్టుకోవాలి అంతే, ఓకేనా.